తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. 9 టన్నులు 16 రకాల పుష్పాలతో పుష్పయాగం చేశారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పూలను సేకరించారు. తిరుమలలోని గార్డెన్ ఆఫీస్ దగ్గర నుంచి పుష్పాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. పుష్పయాగంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వేడుకగా ఈ రోజు పుష్పయాగం జరగబోతోంది. మధ్యాహ్నము 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామివారికి పుష్పయాగం జరుగుతుంది. ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలో ఈ పుష్పయాగం జరుగుతుంది. దాదాపుగా 9 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించడానికి టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే పుష్పయాగం జరుగుతుందో అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు 9 టన్నుల పుష్పాలు అంటే 16 రకాల పుష్పాలు, అదేవిధంగా 6 రకాల పత్రాలు, ఇవన్నీ కలిపి మొత్తము 9 టన్నులు. ఏపీ, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాల నుంచి 9 టన్నుల పుష్పాలను సేకరించారు. మనం చూడొచ్చు రకరకాల పుష్పాలు, దాదాపుగా 16 రకాల పుష్పాలతో ఈ పుష్పయాగాన్ని ఈ రోజు స్వామివారికి నిర్వహిస్తున్నారు. మొత్తం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి ఈ పుష్పాలను అలంకరించి ఆ తర్వాత పుష్పయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి అనేక సార్లు ఈ పుష్పయాగంలో సందర్భంగా పుష్పాలతో అర్చిస్తారు. అంటే కింద నుంచి స్వామివారి పై వరకు కూడా అనేక సార్లు ఈ పుష్పాలతో అర్చన చేసి ఆ తర్వాత పుష్పాలను మార్చడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ శ్రీవారి సేవకులంతా కూడా ఆలయంలోకి ఈ పుష్పాలను తరలించే పనిలో ఉన్నారు. కాసేపటి క్రితమే ఉద్యానవన శాఖ నుంచి ఇక్కడికి ఊరేగింపుగా ఉద్యానవన శాఖ కార్యాలయం నుండి ఊరేగింపుగా ఇక్కడికి పుష్పాలన్నీ చేరుకున్నాయి. ఈ పుష్పాలను లోపలికి తీసుకెళ్లి కళ్యాణోత్సవ మండపం ఉంటుంది, అక్కడ పెడతారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పుష్పయాగం అనేది కొనసాగుతుంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరము స్వామివారు అలసిపోయి ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ పుష్పయాగాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఆలయంలోనికి పుష్పాలను తీసుకెళ్లే పనిలో ఉన్నారు. కాసేపట్లోనే పుష్పయాగం అనేది ప్రారంభమవుతుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.